అధికారంలో ఉండగానే ట్రంప్ని దించడానికి కుట్ర జరిగిందట. ఈ ఎఫ్బిఐ ఏజెంట్లు 300 మంది ఆనాడు పనిచేశారట. జో బైడెన్ అధికారంలోకి వచ్చేటటువంటి సందర్భంలో అక్కడ గొడవలు జరిగినాయి కదా! ఆ గొడవల వెనకాల ఉన్నటువంటిది ఎవరయ్యా అంటే ఎఫ్బిఐ ఏజెంట్లు. ఈ విషయాన్ని తాజాగా తేల్చింది వాళ్ళకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ. 300 మంది ఎఫ్బిఐ ఏజెంట్లు ప్రజల్ని రెచ్చగొట్టారు. ట్రంప్ మనుషుల్లో దూరిపోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు గొడవలకు వెళ్ళేటట్టు చేశారు. తద్వారా హింసాకాండకి పాల్పడింది జనమైన, వాళ్ళని నడిపించింది 300 మంది ఎఫ్బిఐ ఏజెంట్లు అన్నటువంటి విషయాన్ని తాజాగా నిగ్గు తేల్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రావడంతో ఇది సాధ్యమైంది. అప్పట్లోనే ట్రంప్ ఆ పని చేసినందుకు ట్రంప్ని నేరస్తుడిగా ధృవీకరించి న్యాయస్థానం అతని శిక్ష కూడా వేస్తామని ప్రకటించి, ఈలోపు ట్రంప్ అధ్యక్షుడు అయ్యేటప్పటికి అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు శిక్ష వేయకూడదు అన్నటువంటి నిబంధన కారణంగా ఆగిపోయారు. నెక్స్ట్ ఏమన్నా చేస్తారో చూడాలి. మొత్తం దీంట్లో ఏదైతే అట 300 మందికి సంబంధించినటువంటి వివరాలనంతా ఐడెంటిఫై చేశారు. వీళ్ళందరికీ సంబంధించి యాక్షన్ తీసుకోబోతున్నారట.